సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం, ఇటీవల ప్రకటించిన జనాభా లెక్కల వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాల కమ్యూనిటీపై కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీనివాస్, రాహుల్, రమేష్, సత్యనారాయణ, మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ పేరుగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మా మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులపైన ఊచకోతను మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి తన స్వతహాగా కక్షపూరిత చర్య వల్ల ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎటువంటి అంచనా లేకుండా, ఎటువంటి దాని మీద సమీక్ష లేకుండా ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటుగా రోస్టర్ పాయింట్లలో ఓసీ వర్గానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకేమో 2 రోస్టర్ పాయింట్ 20లోకి ఉంటే మా మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ పాయింట్ కేటాయించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా ఎవరైతే ఇప్పుడు మా మాల కుటుంబాలలో అభివృద్ధి చెందిన వాళ్ళు లేరు. రెడ్డిల కంటే మరి మేము అంత అభివృద్ధి చెందిన మా కుటుంబాలు ఏపాటి అభివృద్ధి చెందినాయి. మేము చదివిన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇప్పుడు మాకు సీట్లు రాని పరిస్థితులు వచ్చినాయి. 4వ తరగతి నుంచి మొదలు పెడితే పీజీపీ హెచ్పీలలో కూడా సీట్లు రావు. ఉద్యోగాలలో నోటిఫికేషన్లలో కనీసం కొన్ని నోటిఫికేషన్లలో మా గ్రూప్ 3కి సంబంధించిన మాల సామాజిక వర్గానికి సంబంధించిన గ్రూపే లేకుండా పోయింది. మొన్నటికి మొన్న ఈ శ్రీనిధి నోటిఫికేషన్ వచ్చింది. శ్రీనిధిలో 123 పోస్టులు ఉంటే మా మాల సామాజిక వర్గానికి 0. అంటే తెలంగాణ రాష్ట్రంలో మా మాల సామాజిక వర్గ విద్యార్థులను, నిరుద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో అంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా మాల సామాజిక వర్గం మీద కక్షను సాధిస్తూ ఉన్నది. ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే యువత మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల యువతకు మరొకసారి మేము విన్నపం చేస్తున్నాం. మనం కనుక ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఆ కమ్యూనిటీని చైతన్యం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది కదా. అందుకే కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎలక్షన్లో మాల సామాజిక వర్గం ఓటు వేయడం వల్ల అధికారంలోకి వచ్చింది. ఈరోజు టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు చేస్తుండడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి శత్రు అయిపోయిందనే విషయాన్ని మేము ఈరోజు ఈ గజ్వేల్లో, ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. మనం రోస్టర్ సాధించుకోవాలంటే, రిజర్వేషన్లు ఇంకా మనం 2% రావాలంటే, రోస్టర్లో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు రావాలంటే మన జనాభాను మనమే లెక్కించుకునేటువంటి ఒక మహోద్యమం జరగాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా మాల సామాజిక వర్గం, దళిత వర్గాల తరఫున పోరాడిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ మాలల పైన శత్రుత్వంతో వేరుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయబోతా ఉన్నాం. అందులో భాగమే ఈరోజు గజ్వేల్కు రావడం జరిగింది. ఈ గజ్వేల్, సిద్దిపేట ఉన్నటువంటి మిత్రులందరూ కూడా విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులు కానీ రేపు నోటిఫికేషన్లలో మనకు ఉద్యోగాలు రావు, మనకు రేపు ప్రమోషన్లు రావు. రేపు రాజకీయ రంగంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటన్నిటిని మనం బద్దలు కొట్టాలంటే మనమందరం కూడా ప్రజా ఉద్యమానికి, మాలలందరినీ ఏకం చేసే ఒక మహా ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందులో మొత్తం పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రోస్టర్లో మాకు 2 రోస్టర్లు 20 లోపు మా రిజర్వేషన్ శాతాన్ని ఇంకా 2% పెంచకపోతే మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా మాల సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ దీనికి